వాళ్ళు చుట్టూ జరుగుతున్న వ్యవహారాల వల్ల ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. వీళ్ళు సృష్టించింది వాళ్ళు కాదు. మీరు ఇప్పుడు ఒక ప్రధాన 2 పార్టీలు ఇప్పుడు ఒక 4 ఏళ్ళు అధికారంలో ఉన్నారనుకో సాయి గారు, సహజంగా రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి గురించి మాట్లాడుతుంది. 2 నెలలు 2 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 2 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా రాజకీయ అంశాలు ఎన్నికల అంశాలే ఉంటాయి. అట్లాంటి కీలకమైన సమావేశం జరిగి వారమైనా కూడా విధాన ప్రకటన లేదా ఆలోచన ప్రకటన 2 వైపుల నుంచి రాలేదంటే అధికారికంగా ఒక అనుమానం, అంటే ఏదో జరుగుతా ఉంది, ఏదో సంబంధాలు అనే చర్చ దారితీసే అవకాశం ఉంది. కాదు పొత్తు ఉంటుందా ఉండదా అనేక అనుమానాలు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనకు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అయిష్టంగానే ముందుకెళ్తా ఉంది అనేది వాళ్ళ ప్రకటనలు కానీ వాళ్ళని అభిమానించే పత్రికలు రాస్తున్న వ్యవహార శైలి చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ పొత్తు పైన ఇన్ని అపోహలు దారితీసే అవకాశాలు ఉన్నాయి. రెండో అంశం, ఈరోజు శాంతిప్రసాద్ గారు చెప్పిన ఉదాహరణకి అదనంగా నేను చెప్పేదంటే, మా చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరుకు చంద్రబాబు నాయుడు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం డేవిడో సంథింగ్ ఎవరో లారెన్సో ఒక ఆయన్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సాయి గారు. ఆయన ప్రగతి సభలో ఏం మాట్లాడతారు, బ్రహ్మాండంగా అన్ని మాట్లాడేసి జనసేనతో పొత్తుంది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ప్రకటనలు చేయడం ధర్మం కాదు కాబట్టి మొత్తం మీద లారెన్స్ గారిని ఆదరించాడు. దాన్ని ఏంటంటారు సాయి గారు? నాకు తెలిసి అభ్యర్థి అనుకుంటున్నా, నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఇప్పుడు ప్రకటించకూడదు, కానీ ఈ లారెన్స్ ని ఆదరించండి. ఇంకా అన్ని చోట్ల అదే చెప్తున్నాడు ఆయన. కాబట్టి పాయింట్ ఏంటంటే 175 నియోజకవర్గాల్లో నాకున్న సమాచారం కాదు, నేను విన్నాను కూడా, మా తిరుపతికి కూడా వచ్చాయి. ఇప్పుడు తిరుపతి పొత్తుందా లేదా? పొత్తు లేదు. మరి తిరుపతిలో ఎవరికి సీట్ ఇవ్వచ్చు? బీజేపీకి ఇవ్వచ్చు వస్తే, లేదా జనసేనకి ఇవ్వచ్చు. జనసేనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను నమ్ముతాను. ఎందుకంటే చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ఏ కారణం చూసినా వాళ్ళకి మంచి నియోజకవర్గం అవుతుంది జనసేనకి. ఇక్కడ 4 పేర్లు చెప్పి చంద్రబాబు గారు వాయిస్తోనే మా పార్టీ నుంచి ఫలానా అభ్యర్థి ఈ 4గురిలో ఎవరు బెటర్ క్యాండిడేట్ ఉంటారో మీరు చెప్పండి అని అధికారికంగా చంద్రబాబు తెలుగుదేశం ఆఫీస్ నుంచి అందరికీ ఫోన్లు చేసి అభిప్రాయాలు అడుగుతుంటే సర్వే ఆన్లైన్ లో అడుగుతున్నారు. నాట్ ఓన్లీ తిరుపతి 175లో అడుగుతున్నారు, 25 లోక్సభలో అడుగుతున్నారు. లోక్సభల గురించి నాకు కరెక్ట్గా తెలియదు, కానీ 175 అసెంబ్లీ సెగ్మెంట్లో అటు కొన్నిట్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి అడుగురు కొన్ని చోట్ల ఈయన కరెక్ట్ అనుకుంటున్నారా కాదని అడిగేస్తున్నారు. అంటే సింగిల్ నియోజకవర్గం ఉంటుంది కదా, కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళే అభ్యర్థి, పయ్యవల్ కేశవ్ గారు, మన ఉరవకొండ, ఇట్లాంటి చోట్ల వాళ్ళే క్యాండిడేట్ అవుతారు. ఇట్లాంటి చోట్ల ఆయన కరెక్ట్ అనుకుంటారా కాదని, లేకపోతే నోటాకి చెప్పండి, నోటాకి చెప్తారా? ఇది 175లో ఇది ఒక వైపోలు చేసుకుంటా పోతున్నారు. తిరుపతి అయితే నేనే సాక్షి, నాకే ఫోన్ వచ్చింది. కాబట్టి ఇంకా ఆయన అంటే నేను అనుకుంటుంది ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ చెప్పడానికి ఆస్కారం లేకుండా ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. కొన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లతో సహా చెప్పి ఎవరు బెటర్ లేకపోతే నోటా, వీళ్ళిద్దరూ వద్దు నోటా చెప్పనని. ఇంకా దాన్ని ఏమంటారు? అంటే ఇన్ని చేస్తున్నప్పుడు వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, ఏదో గందరగోళం ఉందని అనుమానించడం కనీస ధర్మం ప్రజలకు అనుకుంటున్నా, కనీసం మనుషులు అనే వాళ్ళకి విలేకరులకి అది కూడా వద్దనుకుంటే మనం ఏం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా భావ సారూప్యత లేని రాజకీయ సారూప్యత తప్ప ఇంకోటి కాదు. రైట్. వెంకటరెడ్డి గారు, మీ